నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లోని అన్ని డివిజన్ల అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి తెలిపారు. అభివృద్ధిలో భాగంగా 6, 7 డివిజన్ పరిధిలోని మూషంపల్లి రోడ్డులో 10 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన వీధి లైట్లను ఆమె ప్రారంభించారు. మంగళవారం రాత్రి కార్పొరేషన్లోని 6, 7 డివిజన్ పరిధిలోని మూషంపల్లి రోడ్డులో 10 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన వీధి లైట్లను నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో ఇప్పటికే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో కోట్లాది రూపాయలతో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కార్పొరేషన్లోని ప్రతి డివిజన్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యం అని తెలిపారు. డివిజన్లోని కాలనీలలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. కార్పొరేషన్లోని పలు వార్డులలో ఇప్పటికే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులతో పాటు సీసీ రోడ్డు పనులు కూడా జరుగుతున్నాయని చెప్పారు. పట్టణ ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, కమిషనర్ వంశీకృష్ణ, డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ ఆమీర్, మాజీ జెడ్పీటీసీ గుమ్మల మోహన్ రెడ్డి, 6, 7 డివిజన్ కార్పొరేటర్లు మారకోని భవానీ గణేష్, కుందూరి దీపికా ప్రవీణ్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కర్నాటి కరుణాకర్ రెడ్డి, జూలకంటి శ్రీనివాస్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎడ్ల శ్రీనివాస్, వజ్జ రమేష్ యాదవ్, గుండగోని సాయి గౌడ్, ఐతకుని స్వామి గౌడ్, పిల్లి రమేష్ యాదవ్, ఖలీల్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. లైట్లు ఏమన్నా నల్గొండలో 6th, 7th డివిజన్లో ముషంపల్లి రోడ్లో లైట్స్ ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. దీనికి కార్పొరేటర్లు కూడా పాల్గొన్నారు. అట్లాగే ప్రజాప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున కాలనీవాసులు కూడా పాల్గొన్నారు. ఇక్కడ కొంచెము అంధకారంలో ఉన్నది అని మాకు దృష్టికి తీసుకువచ్చిన వెంటనే ఈ లైట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ముందు కూడా 48 డివిజన్లను కూడా మా మంత్రి గారి సహాయ సహకారాలతో ఇంకా అభివృద్ధి చేస్తామని, ఇప్పటికే అండర్ గ్రౌండ్ కూడా అవుతున్నది. దాన్ని కూడా మొన్ననే మంత్రి గారు కూడా పరిశీలించారు. అట్లాగే ముషంపల్లి రోడ్డును కూడా ఇంకా భారీ నిధులు ప్రకటించి ఇంకా మొత్తం అన్ని నల్గొండ 48 డివిజన్లను కూడా అభివృద్ధి చేస్తామని, ప్రతి డివిజన్లలో కూడా సీసీ రోడ్లు వేయడం జరుగుతుంది అని వారి కాలనీవాసులందరికీ మనవి చేసుకుంటున్నాం. నల్గొండ 1 టౌన్ ఏరియాలో ముషంపల్లి రోడ్లో 6, 7 డివిజన్ మధ్యలో ముషంపల్లి రోడ్ బైఫర్కేషన్ ఆ మిడిల్ గ్యాప్లో ఈరోజు భారీ ఎత్తున జరుగుతున్న రోడ్డు వెడల్పు కార్యక్రమం ఏదైతే ఉందో దానిలో భాగంగా లైట్స్ ఇనాగరేషన్ చేసుకోవడం జరిగిందండి. దీనికి సహకరించినందుకు గాను అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ప్రత్యేకంగా మేయర్ మేడం గారికి, అలాగే నిధులు మంజూరు చేసిన ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఈ రోడ్లో చాలా ఎక్కువ నిన్న యాక్సిడెంట్స్ జరిగినాయి. అంధకారంలో ఆల్మోస్ట్ 6 months నుంచి రిపేర్ పనులు నడుస్తుండడం వల్ల, పాత పోల్స్ ఇవన్నీ తీసేయడం వల్ల ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురైనారు. ఆ ఇబ్బందులన్నీ గమనించి వీటన్నిటిని కరెక్ట్ చేస్తూ కొత్త పోల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. త్వరలోనే పూర్తిగా ఈ రోడ్లు కూడా ఏర్పాటు చేసుకుని ఏరియా అంతా డెవలప్ చేస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.